బిగ్ బాస్ గురించి మాట్లాడితే గనక బిగ్ బాస్‌కెళ్ళాలని మీకొక ఎయిమ్, చాలా డ్రీమ్ గూడా. హ్మ్. బట్ బిగ్ బాస్‌కెళ్తారని చాలా మనం వినడం జరిగింది మీరు. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఏదో బ్రేక్ అయ్యి బిగ్ బాస్‌కెళ్తలేరని మాకు విషయం తెలిసింది. ఇది హ్మ్. ఎంతవరకు నిజము? అసలు బిగ్ బాస్‌లో ఏం జరిగింది? ఆహ్, నేను 3 మంత్స్ బ్యాక్ యాక్చువల్లీ అప్లై చేశాను. ఓకే. ఒక పీఆర్‌కి నేను కొంచెం మనీ ఇచ్చాను. సో, ఆళ్ళన్నారు బిగ్ బాస్‌కి మీ ప్రొఫైల్ పెట్టాము. సెలక్షన్ అవ్వలేదు అని సడెన్‌గా అన్నారు. సో, నాకు తెలీదు అంటే నాకు యాక్చువల్‌గా తెలీదు. దానికి ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్లీ అప్లై చేసారా లేదా? నా ఓకే. ప్రొఫైల్ పెట్టారా లేదా? సో, ఇది ఫ్రాడ్ అయినా అవ్వచ్చు, జెన్యూన్ అయినా అవ్వచ్చు కానీ నాకు తెలీదు. అందుకే నాకు తెలిసి ఇది పెద్ద బిజినెస్ అయిపోయిందేమో. స్ట్రగలర్స్‌కి, బిగ్ బాస్‌కి ఎళ్ళాలని ఉంటే అలా డబ్బులు తీసుకొని అవ్వలేదు, అవ్వలేదు అని చాలా పెద్ద బిజినెస్ జరగొచ్చు. సెకండ్ థింగ్ నేను ఎవరైనా బిగ్ బాస్ అప్లై చేస్తే ఆళ్ళకి చెప్తాను. కాంట్రాక్ట్ సైన్ అయినంత వరకు ఒక్క రూపాయి ఇవ్వకండి అని. హ్మ్. ఇట్స్ అంటే యెస్. నైస్. మనకే లాస్ కదా! అవును. చేసినోళ్ళు ఎలాగైనా చేస్తారు. కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు ఇలా డబ్బులు పెట్టి చెయ్యండి. డబ్బులు తీసుకుంటారంటే. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. మీరది డబ్బులివ్వడం జరిగింది, మోసపోవడం జరిగింది. అంటే బిగ్ బాస్‌కెళ్ళలే గదా! మీరెలా ఫీల్ అవుతున్నారు? టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారా? దాని మీద ఏమన్నా యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా? ఆహ్, బాధైతే చాలా పడ్డాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేశాను. అప్లై అరే! అంటే ట్రై అచ్చా! చేశాను. అచ్చా! ఈసారి చాలా గట్టిగా ట్రై చేశాను. ఈసారి అవుతాదేమో అనుకోని చాలా హై హోప్స్ ఉన్నాయన్నమాట. అది అవ్వకపోవడం వల్ల చాలా బాధపడ్డానింకా. కొంచెం ఒక 15, 20 డేస్ నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఓహ్! సో, హుహు. ఇంకేం చేయలేం కదా! మన చేతిలో ఏం లేదు. మనకి రాసుంటే అది ఎలాగైనా జరుగుతది. హుహు. సో, వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను మళ్ళీ గట్టిగా. ఓకే. చూద్దాం. అంటే బిగ్ బాస్‌కి సెలెక్ట్ కాలేదని వాళ్ళు చెప్పడం జరిగిందా మీకు? నేనే మెసేజ్ పెడితే హ్మ్. పీఆర్ గారు ఎవరికైతే అప్లై చేశానో ఆయనన్నారు, "ఈసారి అవ్వదు మేడం." ఓహ్! నేను అడిగిన వరకు అసలు నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. హ్మ్. నేను అప్పటికి ఒక బబుల్‌లో ఉన్నాననమాట. నాకు అవుతాదేమో, అవుతాదేమో అని. ఓకే. నేను అడిగినంత వరకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా నాకు రాలేదు. ఆల్ క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర. అవ్వకపోవడానికి ఏముంది? ఫేమ్ ఉంది, అందం ఉంది, మాటకారి అంటే తెలుగు గూడా రాకుండా లేదు గదా! యూ ఆర్ హ్మ్. స్పీకింగ్ వెరీ వెల్ తెలుగు ఆల్సో. హ్మ్. హ్మ్. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి గదా! హ్మ్. అడిగారా మళ్ళీ ఎందుకు కాలేదు అదేమనన్నా? ఏమో మేడం ఆళ్ళు చెప్పలేదు. హ్మ్. అవ్వలేదు అనేసారు అంతే. ఓకే. దానికేం రీజన్ ఇవ్వలేదు నాకు. హుహు. సో, నాకు తెలీదు. కానీ మీకు అంటే కంటెస్టెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్న బిగ్ బాస్‌కి వాళ్ళకేం జెప్తారు? తెలవదు గదా! చాలా ఆ! వరకు. అంటాను ప్లీజ్ మనీ ఏం పే చేయకండి కాంట్రాక్ట్ అయినంత వరకు. కాంట్రాక్ట్ అయ్యాక డెఫినైట్‌లీ పే చేయండి. అది వర్త్ అదే అంటాను. అంతే. ఎవరిని నమ్మకండి బ్లైండ్‌గా. అంటే ఈ మూవీ ఇండస్ట్రీ పెద్ద బిజినెస్ అయిపోయింది. దాన్ని చాలామంది రాంగ్‌గా యూజ్ చేసుకుంటున్నారు. మీకు ఫేమ్ కావాలి, మనీ 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 ఇవ్వాలి, మీకు ఫేమ్ కావాలంటే దాంట్లో మనీ కాకుండా ఇదుంది, కమిట్మెంట్ ఉంది. సో, జాగ్రత్తగా ఉండండి అందరికీ అంటాను. మీకు ఈ బిగ్ బాస్‌లో కమిట్మెంట్ ఏమైనా అడగడం జరిగిందా? లేదు. లేదు. హ్మ్. ఓకే. ఒకవేళ ఆ సిట్యుయేషన్ వస్తే ఏమంటారు మీరు? నేను ఆ ఛానెల్ త్రూ వెళ్ళను. ఎందుకంటే నాకు తెలుసు నాకు టాలెంట్ ఉంది, అందం ఉంది, ఫేమ్ ఉంది. నేను తెలుగులో మంచిగా మాట్లాడతాను. నేను భయపడనెవన్ ఏదైనా చెప్పడానికి నేను భయపడను. యెస్. సో, నా టాలెంట్‌ని మెచ్చుకొని తీసుకుంటే నేను డెఫినెట్‌లీ ఎళ్తాను గానీ, ఇలా కమిట్మెంట్ ఏదైనా అడిగితే కానీ పోరా. చాలా వరకంటే ఒక టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి గూడా ఇలాంటిది అంటే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. అబ్బాయిలైతే డబ్బులు అడగడం, అమ్మాయిలు గూడా డబ్బులు అడగడం, ఇలా కమిట్మెంట్స్ అని అడగడం. హ్మ్. దీన్ని మీరేమంటారు? డబ్బు వరకు ఈస్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మనీ చాలా ఇంపార్టెంట్. డబ్బు వరకు ఓకే. అమ్మాయిని ఆహ్, చిన్న చూపుతో చూడకండి. ఇప్పుడు అమ్మాయికి టాలెంట్ ఉంది, అబ్బాయికి టాలెంట్ ఉంది. ఆళ్ళు చాలా కష్టపడి ఇక్కడి వరకు వస్తారు. రేపు మీరే కమిట్మెంట్ అడిగి, మీరే బ్యాడ్ నేమ్ తెచ్చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు యెస్. కమిట్మెంట్. మీరు బ్యాడ్ అయిపోయారు. ఆ అమ్మాయి ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి కళ్ళల్లో మీరెప్పుడూ బ్యాడ్‌గానే ఉంటారు. యెస్. సో, ఎందుకు ఆ సిట్యుయేషన్ తెచ్చుకోవడం అదే. కదా!
ఈ షోసే కాదు చూస్తే కనుక మూవీ ఇండస్ట్రీలో చాలా మంది అంటే అందరని చెప్పలేము మనము. హ్మ్. కొంచెం ఫేక్ వాళ్ళు ఉంటారు. ప్రొడక్షన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు హ్మ్. జస్ట్ ఫర్ కమిట్మెంట్స్ కోసమే ఆఫీస్ పెట్టేసి మూవీ కరెక్ట్. తీస్తున్నామని అమ్మాయిలను వాడుకొని తర్వాత కమిట్మెంట్ అడిగి డబ్బులు వాడుకొని హ్మ్. ఆఫీస్ ఉండదు. మూవీ కంప్లీట్ కాదు. ఇలాంటి వాళ్ళని మీరు ఎదురయ్యారా ఎప్పుడైనా? నాకు ఒక ఫోనొచ్చింది. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్చువల్లీ ముందు మెసేజొచ్చింది. మేము ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. మీ నంబర్ ఇస్తే డిస్కస్ చేసుకుందాం. నంబర్ అచ్చా! ఇచ్చాను. ఫోన్ చేశారు. ఫస్ట్ థింగ్ నా ఆఫీస్ మాదాపూర్‌లో వచ్చేయండి అంటే, లేదు మీరు స్టోరీ నాకు ఫోన్‌లో ముందు నరేట్ చేయండి. నాకు నచ్చితే నేనొస్తాను. అవును. నేను చచ్చిపోవట్లేదు. మీరు ఛాన్స్ ఇస్తారు. అదే. నేను పరిగెట్టి మీ దగ్గరికొచ్చేస్తాను అని చచ్చిపోవట్లేదు. మీరు స్టోరీ చెప్పండి. అయితే వస్తాను. నా ఇష్టం అది. అవును. అనేసరికి ఇంకా ప్రొఫైలే లేదు దాని ఓకే. తర్వాత. పైసలు గుంజుదాం లేకుంటే ఏమైనా కమిట్మెంట్ అలాంటిది ఉందామంటే ఆ! చూస్తే ఆ! అమెరికా అమ్మాయిలాగా ఉన్నారు గదా! అది ఆశపడ్డాడు. కానీ అక్కడ లేదు. ఎందుకంటే చాలా అమ్మాయిలు చిన్న చిన్న ఊరు నుంచి వస్తారనమాట. యెస్. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉంటారు. కాన్ కానీ ఆళ్ళకి ఈ వరల్డ్ గురించి తెలీదు. ఈ వరల్డ్ ఏంటంటే ఆళ్ళకి బుర్ర మీద ఇదే ఉంటది. కమిట్మెంట్ ఇవ్వకపోతే నాకు ఛాన్స్ యెస్. రాదేమో అనుకుని పాపం వాళ్ళు ఈ జోలికెళ్ళిపోతారు. సో, ఆళ్ళకి చెప్తాను జాగ్రత్తగా ఉండండి అని డెఫినెట్‌లీ. ఎవరైనా ఈ ఫీల్డ్‌లో మీకు ఎవరైనా కమిట్మెంట్ ఇచ్చేసి ఆఫర్స్ రాక వాళ్ళు లాస్ అయిపోయిన వాళ్ళ అమ్మాయిలు ఎప్పుడైనా మీకు ఎదురవ్వడం, వాళ్ళు బాధపడని చెప్పుకోవడం జరిగిందా? అలా అయితే ఎవరు చెప్పలేదు. హ్మ్. నాలాగా ఓపెన్‌గా ఎవరు మాట్లాడరేమో. యాహ్! నేనే చెప్పేస్తాననుకుంటా. అసలు మూవీ ఇండస్ట్రీ అంటే ఏమంటారు మీరు? ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కసారి ఫేమస్ అయ్యాక అది డిఫరెంట్. అంటే యాహ్! మీరు రోడ్డు మీద వాక్ చేస్తే మనుషులు గుర్తుపట్టి వచ్చి మీతో ఒక ఫోటో తీసుకుంటానంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అదే. కానీ అక్కడి వరకు వెళ్ళడానికి ఆ స్ట్రగల్ చాలా కష్టం. హ్మ్. ఆ స్ట్రగల్ ఎప్పుడు దాటుతానో నాకు తెలీదు. ఓకే. జస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ట్రై చేయడం మంచి ఆహ్, మూవీస్ కోసం అదంతా? 1 ½ ఇయర్ నుంచి. ఓన్లీ 1 ½ అయితే హ్మ్. ఇంకా చాలా గెట్ ఆన్ గావాలి ఇంకా మీరు. చూద్దాం. ఓకే. ఇంట్రెస్ట్ ఎందుకిది మూవీ ఇండస్ట్రీ, మూవీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో మీరొక్కరేనా? నేనొక్కదాన్నే. కానీ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో మ్యూజిషియన్స్ ఉన్నారు. ఓహో! మా ఒక మామ హీ డాన్సెస్ విత్ షారుఖ్ గంగూలీస్ వైఫ్ అచ్చా! ఓకే. డోనా గంగూలీ. హుహు. అండ్ వన్ ఆఫ్ మై పిన్ని ఈజ్ ఎ సింగర్. షీ అచ్చా! హ్యాస్ ఆల్బమ్స్ ఇన్ బెంగాలీ. ఓకే. అండ్ వన్ బిగ్ మామ ఈజ్ ఎ తబ్లా ప్లేయర్. ఓహ్! సో, కొంచెం అలా మీడియాలో ఉంటారనమాట. హుహు. నాకేమో ఐ వాంట్ టు షో మై స్కిల్స్ విత్ యాక్టింగ్ అండ్ ఫేమ్. ఓకే. హ్మ్. కెన్ యూ ట్రై ఇట్ ఇన్ బెంగాలీ? బెంగాలీలో ట్రై చేశారా? లేదు. లేదు. హ్మ్. వచ్చా బెంగాలీ? వచ్చు ఫ్లూయెంట్‌గా.